ఆడ కూర్చున్న మా కాంగ్రెస్ ఫ్యామిలీ మొత్తానికి అట్లనే మా మీడియా మిత్రులందరికీ పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. ముందుగా మనం ఒక్కటి యాడ్ చేసుకుందాం. తెలంగాణ కావాలని మనం ఎందుకు అనుకున్నాం? ఎందుకంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు దీనికోసమే కదా. మన ఇంట్లో ఎంతమంది మన తెలంగాణ తల్లులు ఉన్నారో ప్రతి ఒక్కరు బిడ్డ రేపు నువ్వు ఆత్మ బలిదానం చేసుకున్నా పర్వాలే, కానీ రేపు మన తెలంగాణ బాగుపడుతుంది. ప్రతి బిడ్డ రేపు చదువుకుంటారు. మన తెలంగాణకి మన నిధులు, మన నీళ్లు తెచ్చుకుంటామని ఒకటే ఒక సంకల్పంతో ఒక కన్న తల్లి తన బిడ్డని ముందుకు పంపించింది. ఒక తల్లిగా నేను కూడా చెప్తున్నా, అదంతా ఆషామాషి కాదు. ఒక గట్టి సంకల్పం. ప్రతి ఒక్కరికి ఎవరు పైసలు ఇవ్వలే. కేసీఆర్ వచ్చి ఇంటింటికి పైసలు ఇవ్వలే, రా ఉద్యోగం చేస్తా అని. అది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి లోపటి నుంచి వచ్చిన ఒక సంకల్పం. ఆ సంకల్పం గట్టిగా అయితేనే ఒక ఉద్యోగం అనేది బయటకు వస్తుంది. అది కేసీఆర్ చేసిన గొప్పతనం కాదు. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ చేసిన గొప్పతనం కాదు. కేసీఆర్ వల్ల మనకి తెలంగాణ రాలే. మన బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే నేను తెలంగాణ తెచ్చినా అని ముచ్చటేస్తాడు, మాయ మాటలు చెప్తాడు. ఆ రోజు సంధి నుంచి ఇవాళ దాకా మాయ మాటలు చెప్తూనే ఉన్నాడు, మనం ఇంటనే ఉన్నాం. అరే ఇవన్నీ కూడా మనకు కూడా చోళలకే రక్తాలు వస్తున్నాయి. జర ఒక్కసారి మనము ఆత్మాభిమానం మనకు కూడా ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఆలోచిద్దాం. 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ బిడ్డనే కానీ, వాళ్ళ కొడుకే కానీ, వాళ్ళ అల్లుడే కానీ, వాళ్ళ కుటుంబంలో మొత్తం ప్రతి ఒక్కరు ఒక పదవి మీద కూర్చున్నారు. ఒక పదవి మీద కూర్చొని వాళ్ళ కొలువులు వస్తున్నాయంటే అది సోనియమ్మ ఇచ్చిన దయ. మీరు యాదవర్షమైందా? సోనియమ్మ దగ్గరికి ఢిల్లీ దాకా పోయి, అమ్మా నువ్వే మాకు తెలంగాణ ఇయ్యాల తల్లి అని కాలు మొక్కి యాదవర్షమా? ఒక్కసారి యాద చేసుకోండి. ఆమె కూడా ఒక తల్లి మనసుతోని తెలంగాణ ఇస్తే ఎవరు ఆ మాట కూడా అనదు, నువ్వు అమ్మనా బొమ్మనా నాకేమిచ్చింది తెలంగాణ ఆమె అని అన్నది. అంటే తెలంగాణలో ఆడపిల్లలకి ఒక గౌరవం ఇస్తారు. పూలు కలకపోయినా కానీ ఆడపిల్ల అంటే కాళ్ళు మొక్తారు. అది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కేసీఆర్కి లేదు. మన అసుంటోడు మన బతుకులు మంచి చేస్తారా ఒక్కసారి ఆలోచించే అవకాశం మనకు వచ్చింది. ఇక మదన్న గురించి చెప్పాలంటే ఆయన ఆయనే పుట్టి పెరిగిండు, స్థానికుడు. ఇంటికి ఎవరన్నా తెలియనోడు కూడా మదన్న వాళ్ళ ఇంటికి పోతే ఒక ఆప్యాయంగా పలకరిస్తాడు. ఫస్ట్ టైం అనేది తిన్నావా అని అడుగుతాడు. ఇంట్లో ఏదున్నారో పెడతాడు. ఒక లీడర్కి అంతకంటే ఎక్కువ ఏం కావాలి ఒక్కసారి ఆలోచించండి. మనం ఓటేసే లీడర్ ఒకటే ఒకటి మనం ఆలోచించాలి. నేను ఒకరికి ఓటేస్తున్నా అంటే, ఒక లీడర్కి ఓటేస్తున్నా అంటే, ఒక లీడర్ని ఎన్నుకుంటున్నా అంటే రేపు నా కోసం నిలబడతాడా? మనకి దావకు వచ్చే అవసరం లేదు. కష్టం వచ్చినప్పుడు వస్తుందా లేదా? మనకు కావాల్సింది అదే కదా. మనకేదన్నా అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఎత్తిందా లేదా? నేనున్నా అని భరోసా ఇచ్చిందా లేదా? అదే కదా మనం కోరుకుంటాం. ఎవరైనా ఏ పాట కూడా ఒక తెలంగాణ ఆడపిల్లగా ఉద్యమ స్ఫూర్తితో నేను కూడా పనిచేసిన ఒక తెలంగాణ ఆడపిల్లగా నేను చెప్తున్నా, మదన్నలో లీడర్ ఉండే క్వాలిటీస్ మొత్తం ఉన్నాయి. ఒక మంచి మనసు, అందరికంటే ఎక్కువ ఏంటిదంటే లీడరే కానీ ఏమన్నా కానీ ఇంటికి వస్తే ఎవరినైనా పలకరించినోడు రేపు గొప్ప లీడర్ అవుతాడు. ప్రతి ఇల్లు నా ఇల్లు అని గట్టిగా లోపడి ఉంటది. ఆ సుంటోడికి మనం ఓటేసుకున్నాం. మీ అందరికీ మళ్ళా చెప్తున్నా, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ లా మనం టికెట్ ఇచ్చినాం.
ఇచ్చినాక గెలిపించినాం. మన కాంగ్రెస్ వాళ్ళు మనందరం ఒకటే రక్తం, కాంగ్రెస్ రక్తం. కాంగ్రెస్ కోసం ఏమైనా చేస్తాం. పార్టీ మారం, కండువా మారం. అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్తలు మాత్రం బలంగా నిలబడతారు. అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్న బలం. ఆ బలం లీడర్ని చేస్తారు. లీడర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే లీడర్లను తయారు చేస్తారు. ఇది మళ్ళా చెప్తున్నా, మీరు లేని కాంగ్రెస్ లీడర్ లేదు. అసలు కార్యకర్తలు మీరందరూ ఓట్లేసి ఒక అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం రాకపోతే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు సుధీర్ రెడ్డి గారు. ఇది కరెక్టేనా? ఇంకొకసారి ఆలోచించండి. రాజకీయంలో వచ్చినప్పటి నుంచి మదన్న కాంగ్రెస్ కండువా వీడలేదు. రక్తం నలగొంది. ఒక్కసారి ఆలోపెట్టుకోండి. మనం గెలిపిస్తే మన కోసం కాంగ్రెస్ లోనే ఉంటాడు, కాంగ్రెస్ లోనే సస్తాడు. అసుంటి లీడర్ని మనం ఒప్పుకోవద్దు. దయచేసి మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఒక ఎంపీగా, ఒక లీడర్గా తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమంలో నేనున్నా, నా సైతం నేను ఇస్తా అని ఒకటే ఒక వ్యక్తి మదన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వీడలేదు. అసలు లీడర్ మన ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు అది మన అదృష్టము, మన చేతులు ఉన్నట్టు. ఆ అదృష్టం మనం ఒప్పుకోవద్దు. మన చేట్ల అన్నం పెట్టే చేయి మనం మరవద్దు, కాంగ్రెస్ ని మరవద్దు. అసలు లీడర్ వచ్చినప్పుడు కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి, సుధీర్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మన మదన్నకు ఓటేసుకోవాలి. మదన్న ఖచ్చితంగా మీకోసం నిలబడతాం. ఎవరైతే నమ్మకం ఉంది మదన్న మా కోసం నిలబడతారంటే చేతులు లేపండి. ఇక్కడ ప్రతి ఒక్కరు మదన్న ఉంటారు అన్న. ఈ వేదిక సాక్షిగా మీరు ఒక్క మాట గట్టిగా చెప్పండి, మా